ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. సామాన్య ప్రజల భారం తగ్గించే దిశగా జీఎస్టీ రేట్లను తగ్గించిన సందర్భంగా తిరుపతి జిల్లా సుల్లూరుపేటలో జీఎస్టీ శాఖ అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సామాన్య ప్రజల భారం తగ్గించే దిశగా జీఎస్టీ శాఖ సహాయక కమిషనర్ టి సుబ్బారావు, సుల్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొని మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు వల్ల మధ్యతరగతి ప్రజలకు గణనీయమైన ఉపశమనం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్, రైతు సేవా సంఘం చైర్మన్ ఏజీ కిషోర్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వాకిచర్ల శాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఏది ఇప్పించినా కూడా తిరిగి తగ్గించే పరిస్థితులు మనం ఎప్పుడు చూడలేదు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని మనకు సెప్టెంబర్ 22 నుంచి కూడా విడుదల చేశారు. ఆ రోజు నుంచి కూడా అగ్రికల్చర్ కానీ అలాగే ఇలా ఎలక్ట్రానిక్స్ ఇలా ఎగ్జిబిషన్స్ పెడుతూ జనాలకి జిఎస్టీ తగ్గితే ఎంత సేవింగ్స్ అవుతుంది అన్నది అవగాహన కోసం ఈ సదస్సులంతా ఇలాంటి మీటింగ్స్ అన్ని కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సూపర్ జిఎస్టీ వల్ల ఒక్కొక్క కుటుంబానికి ఎంత సేవింగ్స్ అవుతుంది అన్నది ప్రజల అవగాహన పెంచడానికి ఈ మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాని మోడీ గారి సారథ్యంలో ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనివల్ల ఈరోజు ప్రతి కుటుంబంలో ఒక మధ్యతరగతి కుటుంబానికి నెలకి వాడుకునే గ్రాసరీస్ కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్స్ కావచ్చు, అలాగే అగ్రికల్చర్లో పనిచేసుకునే వాళ్ళకి ట్రాక్టర్లు కానీ ఇలాంటి పరికరాలు అన్నీ కూడా మనకు గతంలో ఉన్న 4 స్లాబ్స్, ఒకటి 5, 12, 18, 28 ఇలా 4 స్లాబ్స్లో ఉన్నవి దాన్ని తగ్గించి ఈరోజు 2 స్లాబ్స్గా పెట్టి 5, 18 స్లాబ్స్ గా పెట్టి ఈరోజు మనకు ప్రజలకి ఎంతో అనుగుణంగా వాళ్ళు కొనుక్కునే విధంగా వాళ్ళకి సేవింగ్స్, కుటుంబానికి సేవింగ్స్ చేసుకునే విధంగా ఈరోజు జిఎస్టీ మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దీనివల్ల ఈరోజు చదువుకునే పిల్లలు ఏదన్నా ఎలక్ట్రానిక్స్ ఒక ల్యాప్టాప్ పెట్టుకోవాలన్నా కంప్యూటర్ సైన్స్ చదువుకునే వాళ్ళు ముఖ్యంగా ల్యాప్టాప్స్ ఎక్కువగా వాడతారు. వాళ్ళకి దాంట్లోనే వర్క్ ఎక్కువ ఉంటుంది.